22వ వచనం నుండి చదువుదాం. యెరూషలేమునందు సొమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చెను. ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యెరూషలేములో సొమయోను అనబడినటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నటువంటి ఒక వ్యక్తిగా మనం చూడగలం. ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. హల్లెలూయా. ఒక క్రైస్తవ విశ్వాసి ఎక్కడుండాలో, ఆ వ్యక్తి ఎలా నడవాలో, దేని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలో, దేని కొరకు కనిపెట్టాలో, ఆ యొక్క భక్తి జీవితం ఏ రీతిగా నడిపించబడాలో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, యెరూషలేములో సొమయోను అనబడినటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడు? అతడు ఎలాంటి వాడంటే నీతిమంతుడు. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు కనబడతాయి మనకి. అతడు నీతిమంతుడు, రెండవది భక్తిపరుడు, మూడవది కనిపెట్టేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకంటే ముందుగా ఆయన ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు. ఒక క్రైస్తవ విశ్వాసి ఎక్కడుండాలి అంటే, దేవుని పిల్లలు నివసించే స్థలం ఏంటంటే ఆయన మందిరంలో నివసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది కదా, నేనైతే యెహోవా మందిరములో నాటబడిన వాడనై అని కీర్తనకారుడైనటువంటి దావీదు చెప్తా ఉన్నాడు. మనం ఎక్కడ నాటబడాలి అంటే, మనం వర్ధిల్లాలి అంటే దేవుని మందిరంలో మనము నిలిచి ఉండాలి. దేవుని మందిరంలోనే మనము నాటబడాలి. అలా ఉండేటప్పుడే మనకేముంటుంది? మన జీవితానికి ఆశీర్వాదం ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో మనం వర్ధిల్లుతాం. అలా వర్ధిల్లాలి అంటే దేవుని మందిరాన్ని ప్రేమించువారిగా, దేవుని మందిరాన్ని విడవక దేవుని సన్నిధిలో నిలుచువారిగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దేవుని చేత వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సొమయోను అనబడే మనుష్యుడు ఎక్కడున్నాడు? దేవాలయములో ఉన్నాడు. ఈరోజు నువ్వు ఉండాల్సిన స్థలం ఏంటంటే దేవుని మందిరం. ఎవరైతే దేవుని మందిరమును ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మందిరములో నివసిస్తారో, ఎవరైతే దేవుని మందిరమును విడవక ఎడబాయక దేవుని మందిరంలో కొనసాగే వారిగా ఉంటారో వారి జీవితాలు అనేకులకి దీవెనకరంగా ఉంటాయి. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారి జీవితాల్ని దేవుడు అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేస్తాడు. కనుక నీ సమయం దొరికినప్పుడల్లా కూడా, నీ ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా నువ్వు తిరగాల్సినటువంటి స్థలం, నువ్వు సంచరించాల్సినటువంటి స్థలం, నువ్వు నిలిచి ఉండాల్సినటువంటి స్థలం ఏంటంటే దేవుని మందిరం. ఆ దినాల్లో మాకు మా ఆత్మీయ తండ్రులు వారు నేర్పించినటువంటి
విషయాలు ఏంటంటే, ఖాళీ ఉండేటప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునండి, ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి. మీ సమస్యల గురించి, మీ పరిస్థితుల గురించి మీరు వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోండి. దేవుడు ఆలకిస్తాడు, తప్పగా కనికరిస్తాడు అని చెప్పేటప్పుడు ప్రతిరోజు కూడా ఎవరు ఖాళీ ఉంటే వారు విడవక దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునే పరిస్థితులు మేము చూసాం. మా జీవితాలు కూడా మేము కలిగి ఉన్నాం. మేము చదువుకుంటున్నప్పుడు కూడా, డిగ్రీ చదివేటప్పుడు హాఫ్ డేస్ ఉండేవి. ఉదయకాలము 1 సంవత్సరం అంటే మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నము 2వ సంవత్సరంలో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అలా ఉండేది. ప్రభునందు ప్రియులారా, ఆ మిగిలిన ఖాళీ సమయంలో ఎక్కడెక్కడికో తిరిగే వయసే అది. కానీ ఎక్కడికి వెళ్లకుండా దేవుని మందిరంలో, దేవుని పరిచర్య చేయుటలో, దేవుని దాసుల దగ్గర ఉండి వారు చెప్పినటువంటి విషయాలు నేర్చుకున్నటలో దేవుడు ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి ఈనాడు దేవుడు వర్ధిల్లేటట్టుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అన్ని విషయాల్లో వర్ధిల్లే వారిగా మనం ఉండాలి అంటే, ఆశీర్వదింపబడిన వారిగా మనం ఉండాలి అంటే, మనం ఉండాల్సిన స్థలం ఏంటంటే దేవుని మందిరం. ఈ సుమయను అనబడే మనుషుడు ఎక్కడ ఉన్నాడంటే దేవుని మందిరంలో ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడంట? నీతిమంతుడు. మొదట చెప్తా ఉన్నాడు, ఆయన నీతిమంతుడు. వాక్యం చెప్తుంది రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10వ వాక్యం. మనకు తెలిసిన మాటలే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువారు ఎవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చెయ్యువాడు లేడు, ఒక్కడైనను లేడు. హల్లెలూయా. వాక్యం చెప్తోంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీ సంఘానికి రాస్తూ ఆయన చెప్తా ఉన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. మరి ప్రసంగి భక్తుడు ఏమని చెప్పాడు? 7వ అధ్యాయము 20వ వచనములో సొలొమోను మహారాజు ప్రసంగిని రాస్తూ, ప్రసంగి గ్రంథంలో ఆయన చెప్పినటువంటి అనుభవపూర్వకమైనటువంటి మాట ఏంటంటే 7:20 చదువుదాం. పాపము చేయక మేలు చేయుచు ఉండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. హల్లెలూయా. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద. అంటే ఎంత నీతిమంతుడికైనా సరే ఏముంది? చిన్న పాప స్వభావం అనేది ఉంది. దాన ధర్మాలు చేయడం బట్టో, తన ఆస్తులను అమ్మి పేదలకు పంచటమును బట్టో, తన యొక్క జీవితాన్ని ఇతరుల కొరకు త్యాగము చేయటమును బట్టో ఒక వ్యక్తి నీతిమంతుడిగా పిలవబడలేడు. వాక్యం చెప్తుంది కదా, మానవుని యొక్క నీతి మురికి గుడ్డలతో సమానమని. మనం అనుకుంటాం ఆ వ్యక్తి సంవత్సరానికి 100 మందికి భోజనాలు పెడుతున్నాడండి, ఆ వ్యక్తి పేదలకు బట్టలు పంపిణీ చేస్తూ ఉన్నాడండి, ఆ వ్యక్తి అనాథులకు ఆశ్రయాన్ని కల్పించిన వ్యక్తిగా ఉన్నాడండి, ఆ ఒక వ్యక్తి అనేకులకు ఆకలి తీర్చే వ్యక్తిగా ఉన్నాడండి. ఆ వ్యక్తిని గురించి ఏమంటారు? సమాజమును బట్టి, సమాజంలో చూస్తే లోక సంబంధంగా ఆ వ్యక్తి చాలా దయాళుడండి, కనికరము కలిగిన వాడండి అని అతను ఒక నీతిమంతునిగా ఎంచుతారు. కానీ దేవుని దృష్టిలో ఒక వ్యక్తి నీతిమంతునిగా ఎంచబడాలి అంటే ఆ వ్యక్తి ఆ నీతిమంతుడైన యేసు రక్తము చేత కడగబడిన వాడిగా ఉండాలి. అందుకని యెషయా భక్తుడు అన్నాడు కదా, మానవుని నీతి మురికి గుడ్డలతో సమానం. ఈ లోక సంబంధముగా రక్షణ లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన, లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన, తన జీవితాన్ని ఇతరులకి త్యాగము చేసిన, చాలామంది అంటారు చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేశారండి. తప్పు కాదు, మంచిదే. కానీ రక్షణ లేకపోతే ఆ వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతునిగా ఎంచబడడు. ఎలా నీతిమంతుడు అవుతాడు?
నీతిమంతునిగా ఉండాలి అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. మరి నీతిమంతులుగా మనం ఎలా మారుతాం? భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని వాక్యం చెప్తా ఉంది. పాపము చెయ్యక మంచి చేసే నీతిమంతుడు ఎవడు భూమి మీద లేడని వాక్యం చెప్తా ఉంది. మరి ఇలాగే ఉంటే మానవుడు నీతిమంతుడిగా ఎలా మార్చబడగలుగుతాడు? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న భక్తులందరూ ఎటు వెళ్ళిపోయారు? ఒకసారి పొలవమని. ఇక్కడ ఉన్న అందరూ అలా గుంపుకు లేచి వెళ్ళిపోయారు. ఏంటి మర్యాద లేదు, క్రమం లేదు. వాక్యం వినకుండా ఏం చేయడానికి వచ్చారు నాకు అర్థం కాదు. మొత్తం బ్యాచ్ లేచి వెళ్ళిపోయారు. వినాలి, జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోకపోతే, ఇదే చెప్తున్నాను కదా, క్రిస్మస్ సందర్భాల్లో ఇక్కడ అంతా కూడా ఏం జరుగుతుంది? పాటలు, డ్యాన్సులు, ఆరాధన అన్నీ అలిసిపోతారు. చెప్పలు కూడా అలిసిపోతారు. వాక్యానికి అసలు టైం లేదండి. ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పి ముగించేయండి అంటే వెళ్ళిన వ్యక్తి ఏమైనా వాక్యం చెప్తాడు? అది ఒక విధంగా నిజమే, ఎందుకంటే అప్పటికే అలిసిపోయి ఉంటాడు కనుక వాళ్ళు వాక్యాన్ని వినరు. కానీ ఎక్కడున్నా ఎక్కడ కూడుకున్నా మనం దేనికి చోటు ఇవ్వాలి అంటే దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. ఇక వేరే వ్యవహారాలకి మనం చోటు ఇవ్వకూడదు. దేవుని వాక్యానికి మనం చోటు ఇచ్చినప్పుడే మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితాలు దీవించబడతాయి, మనము ఆశీర్వాదకరంగా ఉంటాం, మనం వర్ధిల్లే స్థితిలో మనం ఉంటాం. అలా లేకుండా మరి వేరు దానికి మనము చోటిస్తే దానివల్ల ప్రయోజనము లేదు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది అతడు నీతిమంతుడు. వాక్యం ఏమని చెప్తా ఉందంటే నీతిమంతుడు లేడు, భూమి మీద ఒక్కడు కూడా లేడు అని. మరి ఎలా మనం నీతిమంతులుగా మార్చబడగలుగుతాం? నీతిమంతుడైన యేసు రక్తము చేత. బైబిల్ చెప్తా ఉంది ఈ లోకములో జన్మించినటువంటి కన్య మరియ గర్భమందు జన్మించినటువంటి యేసును గురించి వాక్యం ఏమని చెప్తా ఉందంటే యేసు నీతిమంతుడు. మీ నోరులు తెరవండి. అలా మూసుకొని ఉంటారేటి? కేకులు ఏం తెచ్చుకున్నారేటి? ఏం తినట్లే కదా. మీ స్కూల్లో ఉండేటప్పుడు ఎలా మెల్లుగా సార్ చెప్తా ఉంటుంటే ఇప్పుడు అలాగ ఉంది. మీరు ఇప్పుడు అలాగ ఉంది. మీరేం నోట్లో పెట్టుకొని తింటున్నారేమో అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఏం లేదు కదా. మీ నోరులు బాగుగా తెరవండి. ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్తా ఉండాలా. ఆ మాట చెప్తా ఉంటుంటేనే శక్తి కలుగుతుంది. అది మీరు అది మంచిది అనుకుంటున్నారు, ఎలాగొంటే మంచిది కాదు. అది యాక్టింగ్. అది చెప్పాలా, యాక్టివ్గా పనిచేయాలా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, యేసు నీతిమంతుడని వాక్యం చెప్తా ఉంది, బైబిల్ చెప్తా ఉంది. చూడండి 17వ కీర్తన 11వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుదాం. కీర్తన 11:7. తర్వాత కీర్తనలో 116:5 కూడా మరొకరు తీసి రెడీగా ఉంచండి. యెహోవా నీతిమంతుడు. ఆయన దేనిని ప్రేమిస్తాడు? నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? మర్చిపోయారా? అసలు మ్యాటర్ మర్చిపోతున్నారు మీరు. మన దేవుడు ఎవరు? అది కదా వాక్యం చెప్పింది. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. వాక్యం ఏమని చెప్తా ఉందంటే కాము కూర్చొని పోవాలి కాముగా. మన దేవుడు యెహోవా నీతిమంతుడు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడంటే నీతిమంతులు ప్రేమిస్తాడమ్మా. మీ అందరికి ఒక వందన. వాక్యం చెప్పండి అంటే మీ సొంత కవితలు చెప్తారేటి? వాక్యం ఏం చెప్తుందో చెప్పాలా. ఏం చెప్తుంది వాక్యం? యెహోవా నీతిమంతుడు. చెప్పండి. అతడు నీతిని ప్రేమించును. అంటే ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు దేవుని చేత ప్రేమించబడిన వారిగా ఉంటారు. ఎవరు నీతిమంతులు? నీతిమంతుడైన యేసు రక్తము చేత ఎవరైతే కడగబడతారో ఆ రక్తము ఆ వ్యక్తి యొక్క దుర్నీతి నుంచి,
ఆ వ్యక్తిని శుద్ధీకరణ చేసి ఆ వ్యక్తిని నీతిమంతునిగా చేస్తుంది. ఈనాడు రక్షింపబడిన నీవు నేను క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? నీతిమంతులమై ఉన్నాం. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఇక్కడ దుర్నీతిమంతులు కూడా, సమయంలో దుర్నీతిమంతులు కూడా నీతిమంతులే. యేసు రక్తము చేత కడగబడిన వాడు నీతిమంతుడైతే, యేసు రక్తము చేత కడగబడలేని వాడెవడు? దుర్నీతిమంతుడు. ఆడు నీతిమంతుడని పేరుంది, కానీ ముందునేముంది? దుర్నీతి. ఆ దుర్నీతి పోవాలి అంటే నీతిమంతుడని యేసు రక్తం చేత కడగబడాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చూడండి, మరో దగ్గర మాట ఉంటుంది 116:5లో, యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. యెహోవా దయాళుడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ వాక్యం ఏమని చెప్తా ఉందంటే, యేసయ్య నీతిమంతుడు. పౌలు గారు ఏమని చెప్పారంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి ఒక్కడు కూడా నీతిమంతుడుగా లేకపోతే ఆ నీతి రాజ్యంలోనికి మనం ఎలా ప్రవేశించగలము అంటే, అక్కడ వాక్యం చెప్తుంది, ఇదిగో మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించెను. ఉందా వాక్యం? తీయండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. అయితే తన నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతిమంతులకు ఎవరైతే మార్చబడతారో వారందరినీ కూడా ఎక్కడ చేర్చుకుంటాడు? ఆయన రెక్కల చాటును దాచుకుంటాడంట. ఆయన రెక్కల చాటును ఎవరైతే దాగి ఉంటారో వారందరికీ దేవుడు ఆరోగ్యమును దయచేస్తాడు. ఆయన రెక్కల చాటును దాక్కున్న వారికి ఏముంటుంది? ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం దొరకాలి అంటే ఎక్కడెక్కడికో పరిగెట్టాల్సిన పని లేదు. నువ్వు నీతిమంతుడిగా మార్చబడి, యేసు రక్తము చేత కడగబడి, బాప్తిసం పొందుకొని నీతిమంతుడిగా మార్చబడిన నీవు ఎక్కడ చేర్చబడతావు? ఆయన రెక్కల చాటులోనికి వెళ్ళిపోతావు. ఆయన రెక్కల చాటును నీకేం కలుగుతుంది అంటే ఆరోగ్యం కలుగుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతూ ఉంటుండగా మరికొన్ని దినాలు, 2 దినాలు మన ముందున్నాయి. అయితే నీతిమంతునిగా మార్చబడినటువంటి నీవు నేను ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయించగలిగినట్లయితే, ఆయన రెక్కల నీడలు ఆశ్రయించిన వారికి ఆయన ఆరోగ్యమును కలుగజేస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఎదుర్కోబోతూ ఉంటుండగా దేవుడు తన యొక్క రెక్కల నీడను ఆశ్రయించిన వారందరికీ ఆరోగ్యముతో నింపి నడిపించబోతా ఉన్నాడు. పక్షిరాజు యవ్వనమును దయచేసి నడిపించబోతా ఉన్నాడు. నమ్మిన వారి బిగ్గరగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే నీతిమంతుడికి ఆరోగ్యం కలుగుతుంది. నీతిమంతుడు క్షేమంగా ఉంటాడు. నీతిమంతుడికి నష్టము కలగదు అని అనేకమైన వాక్యాలు బైబిల్లో మనకున్నాయి. కనుక మరో మాటను చూద్దాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 39వ వచనాన్ని మరొకరు చదువుదాం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని మీరు అడిగారు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. హల్లెలూయా. ఇక్కడ దేవుని శిష్యులు ఏమని అంటూ ఉన్నారంటే, సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో పేతురు, యోహాను వీరు భయము లేకుండా, అంతవరకు భయపడినటువంటి వీరు దేవుని గురించి సాక్షులుగా నిలవబడటానికి భయపడిపోతున్నారు, సిగ్గుపడిపోతూ ఉన్నారు. అటువంటి వారు దేవుని ఆత్మచేత నింపబడిన తరువాత
ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించి శక్తి చేత నింపి దేశ నలుమూలలో కూడా వారిని సంచరింపజేస్తూ ఉంటుంటే రాజుల ఎదుటికి వెళ్ళి, అధికారుల ఎదుటికి వెళ్ళి, జ్ఞానుల ఎదుటికి వెళ్ళి వారందరి ఎదుట ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, ఇదిగో మీరు నీతిమంతుడును పరిశుద్ధుడైన దేవుణ్ణి మీరు తృణీకరించారు, దొంగని ఎన్నిక లేని వాడిని ఏం చేశారు? మీరు కోరుకున్నారు. మీరు కోరుకొని ఈ యేసును అన్యాయంగా సిలువ వేయించారా? ఇదిగో అయితే ఆయన సిలువ వేయబడ్డాడు కానీ, ఆయన మరణానికి అప్పగించబడ్డాడు కానీ, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన మరణపు పాపపు లేదంటే ఆ యొక్క గుహలో దాచిపెట్టబడ్డాడు మరణించిన తర్వాత, కానీ ఆ గుహ ఆయన్ని బంధించలేకపోయింది. ఆ మరణము ఆయన్ని బంధించలేకపోయింది. ఇదిగో మీరు బంధించినటువంటి ఆ యేసు, మరణానికి అప్పగించినటువంటి ఆ యేసు సజీవుడే తిరిగి లేచాడు. దానికి మేము సాక్షులము. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉంటుండగా మనం దేని కొరకు సాక్షులుగా ఉండాలి? సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుట కొరకు సాక్షులుగా ఉండాలి. ఇదిగో యేసు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. నీ పాపముల కొరకు మరణించాడు, నీ పాపముల కొరకు సమాధి చేయబడ్డాడు. నిన్ను తిరిగి బ్రతికించుట కొరకు ఆయన తిరిగి లేచాడని సమాజంలోనికి వెళ్ళి ప్రకటించే శిష్యులుగా, ప్రకటించే సాక్షులుగా దేవుడు మనందరినీ చేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తిని మనం చూస్తే, ఇక్కడ యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి విషయాలు నేను చెప్తా ఉన్నాను. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని పౌలు గారు అంటారు. కానీ అనేకుల్ని దుర్నీతి నుండి విడిపించి అనేకుల్ని నీతిమంతులుగా చేయటానికి నీతిమంతుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసు ఎవరో? నీతిమంతుడు. యేసు నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తుంది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. కీర్తనలు చెప్తా ఉన్నాడు కదా దావీదు భక్తుడు, యెహోవా నీతిమంతుడని. ఇక్కడ శిష్యులే చెప్తా ఉన్నారు, ఇదిగో మీరు పరిశుద్ధుణ్ణి నీతిమంతుడిని మీరు తృణీకరించారని. మరో మాట ఉంటుంది చూడండి, అపోస్తుల కానీ 13:39. 13:39 ఎలా మరలా చదవండి. మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములో నీతిమంతులుగా మీరు తీర్చబడలేదో ఆ విషయములన్నిటిలో విశ్వసించిన ప్రతి వాడును యేసు వలన నీతిమంతులుగా తీర్చబడ్డాము. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రము దేనిని బట్టి అయితే మనల్ని నీతిమంతులుగా చేయలేకపోయిందో, యేసును బట్టి మనం ప్రతి విషయంలో కూడా నీతిమంతులుగా మార్చబడ్డాం. నీ పక్కన వారికి చెప్పు, నువ్వు నీతిమంతుడు అని, నువ్వు నీతిమంతుడు అని. హల్లెలూయా. మనం నీతిమంతులం. సమస్త దుర్నీతి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఆయన రక్తము చేత ఎవరైతే కడగబడతారో వారు నీతిమంతులుగా ఎంచబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీతిమంతుల గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుడు వారిని గణపరుస్తాడంట. ఆ నీతిమంతుడు నీతి కలిగినటువంటి దేవుని ముఖ దర్శనాన్ని కూడా చేస్తాడు. స్తోత్రం. కనుక ఈ యొక్క సమయంలో అనబడినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే, మొదటగా దేవాలయములో ఉన్నాడు. రెండవదిగా చూస్తే ఆయన యొక్క జీవితం, ఆయన క్యారెక్టర్ ఎటువంటిదంటే ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. రెండవది, ఆయన భక్తి పరుడునై ఉండి అని వాక్యం చెప్తా ఉంది. ఆయన ఎలాంటి వాడంట? భక్తి పరుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కష్టాల్లో ఉండేటప్పుడు, బాధల్లో ఉండేటప్పుడు, శ్రమల్లో ఉండేటప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. ఎలుగెత్తి మొరలిడుచున్నాను, యెహోవాను బ్రతిమాలుచున్నాను, బహువినయముగా ప్రభు సన్నిధిలో నా ఆత్మను కృమ్మరించుచున్నాను.
ఎలుగెత్తి మొరలిడుచున్నాను. హల్లెలూయా. ఇది ఎప్పుడు ఈ పాట? ఫరో చితగొడుతున్నాడు వాళ్ళని, మట్టి తయారు చేయించడానికి. మటన్ రా మట్టిని అని బాగా బాధలు పెడుతుంటే, శ్రమలు పెడుతూ ఉంటుంటే అప్పుడు గుర్తొచ్చాడు ప్రభా అని ఎలుగెత్తి ప్రార్థన చేశారంట. ఎంతో భయభక్తులతో, ఎంతో వినయముతో, బహు వినయముగా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని కనికరాన్ని పొందుకొని వారు ఆ ఫరో చేతిలో నుండి, ఫరో యొక్క బానిసత్వంలో నుండి వారిని దేవుడు విడిపించుకొని తీసుకొని వచ్చేటప్పుడు అప్పుడు ఎంత ఆనందం ఉంటుందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించువాడా, వినయముతోనే నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు. ఇది ఎప్పుడిది? ఆరంభంలో వారు అలాగే ప్రయాణం అయ్యారంట. వినయంతోనే మా జీవితం అంతా కొనసాగాలయ్యా. మనం కూడా అంతే కదా, నిర్ణయాలు తీసేసుకుంటాం, తీర్మానాలు చేసేసుకుంటాం. ప్రభా ఇంక ఇలాగే వినయంతో వెళ్ళిపోవాలయ్యా. ఉత్తిదే. బాధ కలిగినప్పుడు ఆ శ్రమలో నుండి విడుదల పొందటానికి, ఆ బాధ నుండి తప్పించబడ్డానికి చిన్నదేదో దేవుని దగ్గర దేవుని సంతోషపరచడానికి మొక్కేసుకుంటాం, తీర్మానాలు చేసేసుకుంటాం. అదంతా అయిపోతున్న దినాల్లో సంతోషము, సమాధానము, ఆనందము, స్వేచ్ఛ ఇవన్నీ దేవుడు కలుగజేస్తూ ఉంటుంటే ఇక కలుగజేసినటువంటి దేవుని మర్చిపోయి, తీర్మానం చేసుకున్నటువంటి తీర్మానాలు మర్చిపోయి, తీసుకున్న నిర్ణయాలు మర్చిపోయి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ముందుకుండా భయభక్తులతోనే, ఎంతో భయభక్తులతో సేవకుని దగ్గర భయభక్తులు కలిగి ఉన్నారు. నడిపిస్తున్నటువంటి ఆ మేఘము దగ్గర కూడా అమ్మో దేవుడు మనతో ఉన్నాడురా అని భయభక్తులు కలిగి ఉన్నారంట. మార్గ మధ్యలోనికి వెళ్ళేటప్పటికి వారి భయము భక్తి ఏమైపోయిందంటే, కనుమరుగైపోయింది. మోషే గారు 40 దినాలు రాత్రింబగళ్ళు దేవుని దగ్గర ఉండి ప్రార్థన చేసి తన ప్రజలను ఏ రీతిగా నడిపించాలో అని తెలుసుకొని ప్రభు దగ్గర కొన్ని ఆజ్ఞలు పట్టుకొని వచ్చే టైంకే వీళ్ళు ఏం చేశారంటే, అంతవరకు ఈ సంతోషము నీకు కావాలి అని పాడిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే, ఒక దూడను తయారు చేసుకొని దాని ముందు తినుటకును ఆడుటకును లేచిరంట. అంటే మరి మోషే రాడు, ఏ అడవి మృగాలు తినేసాయి, ఇక చనిపోయాడు, ఇక మనకి దేవుడు ఎవరున్నాడు, ఇదిగో మనం ఈ దూడను తయారు చేసుకుందాం. ఏం తయారు చేసుకున్నారు? దూడను తయారు చేసుకున్నారండి. ఏ దూడది? బంగారపు దూడ. ఎక్కడి నుండి వచ్చింది బంగారం? ఎవరి దగ్గర నుండి వచ్చింది? నిజంగా అదొక సమర్పణ కదా. ఆ దూడను తయారు చేసుకోవడంలో కూడా వాళ్ళకి ఏముంది? ఈనాడు ఆలోచన చేద్దాం. ఈనాడు కూడా అక్కడ కనబడతా ఉంటుంటుంది. ఆ హుండీల్లో కోట్ల రూపాయల ఆదాయం, లక్షల రూపాయల ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? మీకు అర్థమవుతుందా? జీవం కలిగిన దేవునికి ఇచ్చుటలో మాత్రం సమర్పణ ఉండదు. జీవం కలిగినటువంటి దేవునికి సమర్పించుటలో సమర్పణ ఉండదు. మరి ఎక్కడి నుండి వస్తుంది దీవెన? ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే వాక్యం చెప్తా ఉంది, వారు అంతవరకు కూడా ఉన్నటువంటి వారు ఒక బంగారపు దూడను తయారు చేసుకొని దాని ముందు తినుటకును ఆడుటకును లేచిరి. సంఘాల్లో నేడు జరుగుతున్న కార్యక్రమాలు ఇవే. నేడు జీవము కలిగినటువంటి దేవుని సంఘాల్లో ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా, ఆత్మచేత నడిపించబడకుండా ఆత్మ పూర్ణులై ఉండుడి అని వాక్యం చెప్తా ఉంది. ఎక్కడున్నారు ఆత్మపూర్ణులుగా? ఆత్మపూర్ణులుగా ఎక్కడున్నారు? మత్తులై ఉన్నారు, లోక ఆనందాల్లో ఉన్నారు, లోక సంతోషాల్లో ఉన్నారు. భూ సంబంధమైనటువంటి వాటి యందే మనసు పెడుతున్నారు, కానీ పర సంబంధమైన వాటి యందు మనసు పెట్టడం లేదు.
దైవికమైన వాటి యందు మనసు పెట్టడం లేదు, ఆత్మ సంబంధమైన కార్యములు యందు మనసు పెట్టడం లేదు. నాట్యములు చేయటము, లేదంటే టైంపాస్ చేయటము ఇది పెద్ద గొప్పతనము కాదు. సంఘము ఏమి నేర్చుకోవాలి అంటే నీతిమంతులుగా, లేకపోతే నీతిమంతులుగా ఉండటానికి ప్రయాసపడాలి. భయభక్తులు లేనటువంటి సంఘముగా ఉంటే భయభక్తులు కలిగిన వ్యక్తులుగా సంఘముగా ఉండటానికి ప్రయాసపడాలి. అవేవీ లేకుండా దేవుణ్ణి చూద్దాము అంటే, దేవుణ్ణి ఎదుర్కొందాము అంటే అది జరిగే పని కాదు. దేవుణ్ణి చూడాలి అన్నా, ప్రభుని ఎదుర్కోవాలి అన్నా మనకేం కావాలి? నీతిమంతునిగా మనం ఉండాలి, భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. చెప్పాను కదా, అంతవరకు వారి యాత్ర ఎలా కొనసాగించబడిందంటే ఆత్మీయంగా కొనసాగించబడింది. గలతీయులకు రాసిన పత్రిక అంటాడు కదా, ఆత్మానుసారంగా మొదలుపెట్టి చివరికి ఎలా మారిపోయిందంటే వారి పరిస్థితి శరీరానుసారంగా మారిపోయిందంట. ఈరోజు అలా ఉండకూడదు. మన యొక్క ఆరాధనలు ఆత్మ సంబంధంగా ఎక్కడైతే నువ్వు ప్రారంభించావో ఆయన రాకడలో ఎత్తబడినంత వరకు కూడా అదే ఆత్మీయ స్థితిని కలిగి ఉందుముగాక. ఆమేన్. అదే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. అదే ఆత్మచేత మనము నిరంతరము నడిపించబడాలి. ప్రభునందు ప్రియులారా, లోక సంబంధమైనటువంటి వాటికి ఏమాత్రం కూడా త్రావివ్వకూడదు. ఇశ్రాయేలు ప్రజలు వారు యాత్ర ప్రారంభించినప్పుడు ఆత్మానుసారంగానే ఇది ఆత్మీయ యాత్ర, ఆనంద యాత్రని కొనసాగారు. మధ్యలోనికి వెళ్ళిన తర్వాత చుక్కబుట్టే మరియం ఏటైపోయింది ఇదంతా కూడాను. ఇదంతా ఏటైపోయింది. ఇంక కొన్ని దినాలు కొన్ని యూట్యూబ్లో కనబడతా ఉన్నాయి కదా, సిలువెట్టి దాని ముందు అగ్గెట్టి భోగి మంట వేస్తాడు రేపు సంక్రాంతికి. ఈడిప్పుడే మంట వేస్తున్నాడు, ఒక మంట వేసి ఏం చేస్తున్నాడు? ఆనందం అండి, సంతోషం అండి. నిజంగా ఎప్పుడు ఆనందం వస్తుందో తెలుసా? దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మలో ఆనందము. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవ విశ్వాసికి దేనిలో ఆనందం అంటే పరిశుద్ధాత్మలో ఆనందం. ఇదంతా ఆనందం దేనికంటే లోక సంబంధమైన ఆనందం కదా. మీరు చాలా దిక్కులు చూసి ఉంటారు, యూట్యూబ్లో కూడా మీరు చూసే ఉంటారు. వాళ్ళే కామెంట్స్ పెడుతున్నారు. అక్కడ ఏముంటుందంటే ఒక సిలువ వేసి అక్కడ ఒక పోహి మంట వేసి యమలక్కలందరూ కూడా ఎన్నెలో ఎన్నెల ఎన్నెలో సిగ్గు శరం ఉండదు. ఇంకా ఊరి మీద గెంతున్నారు. ఎక్కడ గెంతాలా? పరిశుద్ధాత్మ చేత గెంతాల. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేముంది? మరియ వందన వచనము వినగానే కడుపులో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడు. హల్లెలూయా. దేనిని బట్టి గంతులు వేశాడు? దేనిని బట్టి గంతులు వేశాడు? పశువుల పాకలో మరియమ్మ, అమ్మమ్మ మరియమ్మ వచ్చింది, ఆ గర్భంలో యేసయ్య ఉన్నాడు, అమ్మో అమ్మో అని గెంతాడా? అక్కడ ఉంటుంది క్లియర్గా వాక్యం, పరిశుద్ధాత్మ వలన గెంతాడంట. హల్లెలూయా. వాక్యం ఉందర్రా, వాక్యానుసారంగా జీవించాలా, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలా. మన ఆనందం అంతా దేనిలోనంటే పరిశుద్ధాత్మలో ఆనందం. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆనందించాలి, సంతోషించాలి. క్రిస్మస్ అనగానే ఆర్భాటించాలి, తప్పు లేదు. కానీ ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైనటువంటిదిగా ఉండాలి. శరీర క్రియలు పని చేయకూడదు. మనలాగే కదా డ్యాన్స్ చేస్తుంటే లేడు, నాకు చరిత్ర వేసినాడు, వేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. కానీ ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా అది దానికి మించిపోయిందంటే అర్థం ఏంటంటే ఆ యొక్క శరీరం పనిచేస్తుందని అర్థమైపోతుంది. కనుక భక్తి పరులుగా ఉండాలి. ఎవరు చూస్తున్నారని కాదు నీ భక్తి, సాక్షాత్ ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ప్రభువే నిన్ను గమనిస్తూ ఉన్నాడు, ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు అర్థం చేసుకో. ప్రభా నేను బయటికి వెళ్తున్నాను, వాహనం అంతా క్షేమంగా ఉండేటట్టు సాయం చేయని నువ్వు బయటికి వెళ్తావు, అపాయాలు కీళ్ళు తప్పించబడతాయి. నీగో నేను వెళ్తున్నాను, ఏదో కార్యం సఫలం చేయి, అధికారుల హృదయాలు తెరు, దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం జరిగిస్తాడు. ఇవన్నీ జరిగించినప్పుడు, నీ నడతలను కనిపెడుతున్నప్పుడు, నీ గమనాన్ని దేవుడు కనిపెడుతున్నప్పుడు, నువ్వు చేస్తున్నటువంటి హేయమైన క్రియలను కనిపెడతాడు కదా.
యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే ఆయన ఏం చేస్తాడంట? చెవియొగ్గి ఆలకిస్తాడు. హల్లెలూయా. భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారో ఆయన దగ్గర ఏం దాగదండి. ఆయనకి అన్నీ తెలిసిపోతాయి, ఆయనకి అన్నీ తెలుస్తాయి. ప్రభునందు ప్రియులారా, భయభక్తులు కలిగిన వారిగా, అలా భయమును భక్తిని విడిచిపెట్టిన వారు అరణ్యములో రాలిపోయారు, కనుమరుగైపోయారు. అది శరీర సంబంధమైనటువంటి భక్తిగా మారిపోయింది. కానీ మన భక్తి ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన భక్తిగా ఉండాలా? హల్లెలూయా. రాను 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 ఆత్మీయ స్థితిలో బలపడాలి, అభివృద్ధి పొందాలి, లోతైన మార్గంలో నడిపించబడాలి తప్ప ఆత్మ సంబంధమైనటువంటి యాత్ర మధ్యలోనికి వెళ్ళిన తర్వాత శరీర సంబంధమైనటువంటిదిగా మారిపోకూడదు. ఆత్మలో అభివృద్ధి పొందాలి, ఆత్మ స్థాయి తీవ్రత పెరిగిపోవాలి. అన్య భాషల్లో రకరకాలైనటువంటి నూతన భాషలతో అభిషేకాన్ని పొందుకోవాలా. అంత తేలికైనటువంటి విషయం కాదు భక్తి జీవితం అంటే. కనుక సుమయోను అనబడినటువంటి వ్యక్తి, మందిరంలో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి అని నేర్పిస్తున్నాడంటే భక్తిపరుడుగా ఉండాలి. ఒక క్రైస్తవుడు లోకములో ఉండకూడదు, లోకానుసారుడిగా ఉండకూడదు. ఒక క్రైస్తవుడు దేవుని మందిరములో నాటబడిన వాడిగా ఉండాలి. రెండవది, క్రైస్తవుడు నీతిమంతుడిగా ఉండాలా. క్రైస్తవుడు భయభక్తులు కలిగిన వాడిగా ఉండాలా. నాలుగవది, దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు కనిపెట్టేవాడిగా ఉండాలా. హల్లెలూయా. ఆయన ఎప్పుడు రాబోతున్నాడో మనకు తెలియదు, కానీ ఆయన వచ్చేటప్పటికి నువ్వు ఎలా ఉండాలి అంటే ఆయనను ఎదుర్కొనే వ్యక్తిగా, ఆయనను చూచే వ్యక్తిగా. ఎంతమందికి ఆశ ఉంది? యేసయ్య రాజుగా రాబోతూ ఉన్నాడు. మనకు తెలుసు కదా, ఆయన రాజుగా రాబోతున్నాడు, మేఘముల మీద రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు మనం కొనుక్కోబడతామని మనం పాటలు పాడుతూ ఉంటుంటాం. కానీ నిజంగా నీకున్న ఆశ ఏంటి? ఆయన రాజులకు రాజుగా. ఈ లోకంలో అనేక మంది రాజులు ఉన్నారు, గనులు ఉన్నారు, కానీ వారికి మించిన రాజు మన యేసు రాజు. రారాజుగానా కన్నులతో ఎప్పుడు చూచెదనో, రారాజుగానా కన్నులతో ఎప్పుడు చూచెదనో, నా సొంతమైన పరలోకము ఎప్పుడు చేరేదనో, నా స్వాస్యమైన పరలోకము ఎప్పుడు. హల్లెలూయా. ఆ సౌందర్య సియోనులో ప్రకాశించుచున్నటువంటి మహాదేవుడు తన బిడలమైనటువంటి మనలను ఆయనతో పాటు ఆయన సింహాసనమందు కూర్చుండనివ్వటానికి, మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పటికి ప్రతి విశ్వాసి ఎలా సిద్ధపడాలి అంటే నీతిమంతుడిగా ఉండాలి, భయభక్తులు కలిగిన వానిగా ఉండాలి, దేవుని మందిరములో నాటబడిన వానిగా ఉండాలి, ఆయన రాకడ కొరకు ఎదురు చూచే వ్యక్తిగా ఉండాలి. ఎవరైతే ఇటువంటి అనుభవాలు కలిగి ఉంటారో వారు తప్పక దేవుని రాకడలో ఎత్తబడే వారిగా ఉంటారు. చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు మీకు ఎంతవరకు వాక్యం అర్థమైంది నాకు తెలియదు. సమయం నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి ఒక 4 విషయాలు. ఒక క్రైస్తవుడు దేవుని మందిరంలో ఉండాలి. చెప్పండి. రెండవది, తన క్యారెక్టర్స్ ఎలా ఉండాలా? నీతిమంతునిగా ఉండాలి, భయభక్తులు కలిగిన వానిగా ఉండాలి, యేసయ్య కొరకు, యేసయ్య రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. అటువంటి కృప ఈ అంత్యకాల దినాల దేవుడు మనకు దయచేయునుగాక. మోకరించి ప్రార్థన